ఎంత రాజకీయాలతోని రికాన్ లేకుండా ఉన్నా సరే, మీటింగుల మీద మీటింగులతోని ఎంత బిజీగా ఉన్నా సరే, ఏ పని ఎట్లెట్లా నడుస్తున్నది, ఎందాకొచ్చిందనేది ముఖ్యమంత్రి సారు ఓ కంట కనిపెడతనే ఉన్నాడు. టైం దొరికినప్పుడల్లా ప్రాజెక్టుల కాడికి పోయొస్తుండు. పడావు పడ్డ పనుల్ని మళ్ళా పరుగులు పెట్టియాలని గట్టిగానే తిప్పలబడుతున్నాడు. ఇక గిట్లనే ఈసారి ములుగు జిల్లాకు పోయిండు. మరి అక్కడ ఏమేమి నడిచిందో చూసేద్దాం పాన్లి. ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ సార్లు, ఇంకో మంత్రి సీతక్క అంతా కలిసి గాలి మోటార్లు పోయిండ్రు. ఆగో ఎక్కడికి అని అంటే ములుగు జిల్లాలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు కాడికి పోయిండ్రు. ఎత్తిపోతల పథకం పనులు దాకొచ్చినాయో అన్ని తీర్ల చూసిండ్రు. ఆఫీసర్లను అడిగి తెలుసుకుండ్రు. అట్లనే పండ్ల పని, సమ్మక్క సారక్క బ్యారేజీని కూడా చూసొచ్చిండ్రు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లానే కాకుండా పక్కపోటి జిల్లాల్లో కూడా కలుపుకొని 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు నీళ్లు ఇయ్యాలని అప్పట్లో దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు చాలు చేసిండ్రు. ఇక అప్పట్లో అంటే అప్పుడెప్పుడో 2001లో అడుగు ముంగటికి పడ్డది. అటెనక 2004లో పనులు చాలు చేసిండ్రు. అట్లా ఇప్పటికి 14,000 కోట్లు ఖర్చు చేసి 2 పేజీలు కట్టిండ్రు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుండ్రట. ఇప్పుడు యాదాద్రి జిల్లాల సుత ఆయకట్టు కలుపుకొని మొత్తం 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు 3వ మలక పనులు చేస్తుండ్రు. గా పనులే ఎట్లెట్లా నడుస్తున్నాయి అనేది చూడనీకే పోయిండ్రు సార్లు. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చిపోయినంత మాత్రాన ఏం ఒరిగేది లేదు అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలు, చీటింగ్ ముచ్చట్లు చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నది. దేవాదులను ఈ వచ్చే మార్చి 2026 మార్చి ముగింపు వరకే దేవాదుల ప్రాజెక్టును సంపూర్ణంగా 100% పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి డెడ్ లైన్ పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గుండాల మళ్లీ దేవాదుల ఇంటెక్ వెల్ సందర్శనకు రావడానికి సిగ్గనిపించాలి కాదన్నట్టు. ఎలక్షన్ల టైంలో 2 ఏండ్లలో దేవాదుల ప్రాజెక్టు గట్టి చూపిస్తామా అన్నారు. ఇప్పుడు 2 ఏండ్లు దాటిపోయింది, ఇంకా 3వ మలక పనులు కానే లేదు అన్నట్టు గరవైతుండ్రు గులాబీ లీడర్లు. మరి ఇక 2001లో ముందడుగు పడ్డదంటే 25 ఏండ్లు అవుతుంది. ఏం చేయాలని అనుకున్నా ఇప్పటికే చేసేది ఉండే కదా, మస్తు ఆలస్యమైంది, ఇప్పటికన్నా జర పనులు ఉరికిరు సార్లు అని అడుగుతుండ్రు రైతన్నలు. ఐతారం లేదు, సోమారం లేదు, పండుగ లేదు, పబ్బం లేదు. ఈ నడుమ లీడర్ సాబులంతా అసలు సెలవు తీసుకోకుండా పనిచేస్తుండ్రు. పబ్లిక్ల తిరుగుతుండ్రు, పబ్లిక్లనే ఉంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సారైతే తాపకోకాడ మీటింగ్ పెడుతున్నాడు. ఇగో శనివారం పల్నాడు జిల్లాకు పోతే ఆదివారం గుంటూరుకు పోయిండు. ఇంతకు సారు ఏ పని మీద పోయిండో ఎరికేనా? ఇక చూడండి. మీరు లేకపోతే సాధ్యం కాదు. మెషిన్లు వస్తాయి, ఏఐ వస్తుంది, ఏ పని కావాలన్నా జరుగుతుంది. కానీ మనిషి ఇచ్చే హ్యూమన్ టచ్ మాత్రం మనిషే ఇవ్వగలుగుతాడు. ఆ పనులు మీ ద్వారానే సాధ్యమని మరొకసారి తెలియజేస్తున్నా. ఎన్ని మిషన్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా మనిషి గొప్పతనం మనిషిదే అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి బాబు సారు. గుంటూరులో గ్రామీణ డాక్ సేవకు సమ్మేళనం నడిచింది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసులలో పనిచేస్తున్న 1000 మంది గ్రామీణ డాక్ సేవకులంతా మీటింగ్కి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి సార్ ఒక్కడే కాదు, సెంటర్ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, చంద్రశేఖర్ సార్లు కూడా పోయిండ్రు. ఉత్తమ డాక్ సేవకులకు సన్మానం చేసిండ్రు. ఎన్ని తరాలు మారినా సరే పోస్ట్ ఆఫీసులు మాత్రం కనుమరుగు కావద్దు, కానీయం అన్నట్టు మాట్లాడిండ్రు పెద్ద సార్లు. ఇక ముచ్చట మొన్న ఢిల్లీలో అయిన ఏఐ సమ్మిట్ గురించి కూడా సీఎం సార్ మాట్లాడిండు. దాంట్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిరసన గురించి చెప్పుకుంటా మస్తు గరమైండు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏఐ కాన్ఫరెన్స్ చేశారు. అంత మంచి కాన్ఫరెన్స్ చేస్తే మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, దేశ పరువు పోగొట్టే విధంగా యూత్ కాంగ్రెస్ వెళ్లి అక్కడ నిరసనలు తెలియజేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అంటే వీళ్ళకి ఏ అంటే తెలియదు, టెక్నాలజీ అంటే తెలియదు, భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ప్రపంచం మెచ్చుకునే పాలన జరుగుతా ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఇమేజ్ దెబ్బతినే ప్రయత్నం, బ్రాండ్ దెబ్బతీసే ప్రయత్నం మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తున్నా.
వాళ్ళు చేసింది పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇక అన్నిటికీ మించి మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ మాస్టర్లు, గ్రామీణ డాక్ సేవకులు వాళ్ళందరినీ మాత్రం సార్లు మస్తు దిల్కుజ్ చేసిండ్రు. ఏఐ టెక్నాలజీ, హై స్పీడ్ ఇంటర్నెట్, అదోటి ఇదోటి ఎన్నొచ్చినా సరే తిప్పలేం లేదు. పోస్ట్ ఆఫీసు వ్యవస్థ అనేది చిరకాలం ఉంటుందని గట్టి నమ్మకం అయితే ఇచ్చిండ్రు. ఒకప్పుడు హైదరాబాదు పబ్లిక్ కు తాగనికే నీళ్ళిచ్చిందట మూసీ నది. ఆ సొంటిది ఇప్పుడు మూసీ పక్క పంటి పోతుంటే ముక్కులు మూసుకొని తిరిగే కథ అవుతున్నది. అందుకే షెయి పాటోళ్ల సర్కార్ వచ్చినాక మూసీ మీద గట్టిగా నజరేషన్లు. ఎవరెంత లొల్లి పెట్టినా, ఎన్ని పుల్లలేసినా వెనకకు తగ్గేదే లేదంటున్నారు. అయితే ఇంకో దిక్కు మూసీ పేరు చెప్పి మా ఇండ్ల జోలికొస్తే మాత్రం ఊరుకునేది లేదంటుర్రు జనాలు. ఏడికైతాడికి చూసుకుందామంటుండ్రు. డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు, కానీ ఇల్లులు కూల్చేసి డెవలప్మెంట్ చేయడం అనేది సబబు కాదు. ఇలాంటి డిస్ట్రక్షన్ ని ఆపండి. ఇక్కడ మూసీ ఉంది, మూసీని డెవలప్ చేయండి. కంపు కొడుతోంది, దాన్ని డెవలప్ చేయండి. మస్కిటోస్ ఉంటున్నాయి, దాన్ని డెవలప్ చేయండి. కానీ ఎంపీఆర్ ని మాత్రం పడగొట్టి డెవలప్ చేయొద్దు. కాదా అన్నట్టు కంపు కొట్టే మూసీని అడుగుండ్రి, దోమల్ని ఎల్లగొట్టుండ్రి, కానీ ఇండ్లు కూలగొడతామంటే మాత్రం ఊరుకునేది లేదా అంటుండ్రు. ఇక ఈ చిన్న చిన్న బుజ్జమ్మలు చూడండి ఏమన్నారో. ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు మేమైతే చాలా షాక్ అయిపోయినామంట. ఎందుకంటే ఇక్కడ మేము లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. అందరికీ కూడా ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా అట్లీస్ట్ 3 to 4 years అయినా ఉంటుంది మెమొరీస్. సో మేమైతే రెడీగా లేము రావడానికి. మధు పార్క్ ఇచ్చేయాలని మేము రెడీగా లేము. మా ఇండ్లు కూలుస్తారట, ఏండ్ల సందు ఉంటారన్న ఇండ్లను ఎట్లా కూలుస్తారు అని చిన్న చిన్న పిల్లలు కూడా మస్తు బెంగటిల్లుతుండ్రు. ఓ దిక్కు మూసీని ముచ్చట గొలిపేటట్టు తయారు చేస్తాము, వెనకకు తగ్గేదేలే అన్నట్టు సర్కారు వాళ్ళు అడుగులెత్తుంటే, ఇంకో దిక్కు గిట్ల మూసి ఒడ్డు పోంటున్న ఇండ్లల్లో పబ్లిక్ పర్సన్ అవుతుండ్రు. పట్నంలో ఉన్న 5 కోట్ల మూసి దగ్గర పట్లనే ఉన్న మధు పార్క్ అపార్ట్మెంట్కు పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇండ్లు కూలుస్తారని బుగులు పడుతున్న జనాలతో మాట్లాడిండు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసా మూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే, ఈ అపార్ట్మెంట్ అంటే, ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. సర్కారు వాళ్ళ మీద గట్టిగానే గరమైండు సారు. పట్నంలో ఒక్క కొత్త ఇల్లు కూడా కట్టలేదు కానీ ఉన్న ఇండ్లను కూలుస్తాండ్రు, ఇది ఎక్కడ అన్యాయం అన్నట్టు మాట్లాడిండు. ఇక ఈ మధు పార్క్ అపార్ట్మెంట్లో ఉంటున్నోళ్ళది ఒక్కోళ్ళది ఒక్కో కథ. రిటైర్మెంట్ పైసలతోని ఇండ్లు కొనుక్కున్నోళ్ళు కొంతమంది అయితే, చేతులున్న పైసలన్నీ పెట్టి ఇల్లు తీసుకున్నోళ్ళు ఇంకింతమంది. జిందగీ బార్ అక్కడనే ఉండాలని అనుకుని ఇండ్లు కొనుక్కున్నోళ్ళు ఇప్పుడు కూల్చేస్తారట అని తెలవంగానే మస్తు బాధపడతాండ్రు. ఇది ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న మాకు ఒక పెద్ద సెంటిమెంట్ ఇది ఇల్లు. ఇలాంటి ఇంటిని ఇప్పుడు ఈ రోజు కూల్చేస్తామంటే ఎవరైనా సరే మనం అడ్డుకోవాల్సిందే. You have to demolish and make 450 families suffer. ఆల్మోస్ట్ 50% అందరు ఆడపిల్లలు అందరం బయటకు వచ్చామండి. ఎందుకు వచ్చామండి? మా ఇల్లు కాపాడుకోవడానికి వచ్చాము. గాంధీ గారి విగ్రహం పెట్టండి, మేము అపోజ్ చెయ్యట్లేదు, కానీ దానికోసం జనాల ప్రాణాలను తీసి బుల్డోజర్ బాబుల్లాగా తయారయ్యి మా మీద తొక్కేయకండి. ఇంకింతమంది అయితే 5,000 కోట్లతోని గాంధీ బొమ్మ పెడతారట కదా ఇక్కడ. గాంధీ తాత బొమ్మ ఇంకెక్కడన్నా పెట్టుకొని మేము కూడా నెత్తికిన్ని పైసలు వేసుకొని సర్కారుకి ఇస్తాం అన్నట్టు మాట్లాడుతుండ్రు. అయితే కారు పార్టీ వాళ్ళు కావాలని పబ్లిక్ ను పక్కదారి పట్టిస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు షెయి పార్టీ వాళ్ళు. హరీష్ రావు గారు ఈ రోజు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను కలిసి వారిని తప్పుతో పట్టించి ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న మీ ఆలోచనకు నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా గాంధీ సరోవర్ అక్కడ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. దానికి సంబంధించిన భూమి పక్కన ఉంది. ఈ యొక్క మధు పార్క్ రిడ్జ్ బిల్డర్స్ 2012 ఉన్నటువంటి బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నటువంటి జీవో ప్రకారము 30 meters బఫర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లా మొత్తానికైతే మళ్ళోసారి మూసి మంటలు గట్టిగానే మండుతున్నాయి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్లకు నడుమ లడాయి జోరుగా నడుస్తాంది. 600 మూసి ముచ్చట్లల్లా ఎవ్వల మాట వినేదే లేదా అంటున్నారు సర్కారోళ్ళు. మరిగా ఎట్టెట్లయితుందో పోత తెలుస్తుంది. సై అంటే సై, డి అంటే డి.
నువ్వెంత అంటే నువ్వెంత, రా చూసుకుందామంటే రా చూసుకుందాం. ఇక గిట్లనే ఉన్నాయి ఇప్పుడు రాజకీయ లీడర్ల నడుమ పంచాయతీలు. సవాళ్ల మీద సవాళ్ళు వేసుకుంటున్నారు లీడర్లు. ఆగో అట్లనే ఇప్పుడు కామారెడ్డిల చేయి పాటోళ్లకు కమలం పాటోళ్లకు నడుమ రెండొద్దుల సంధి పొట్టు పొట్టు పంచాయతీ నడుస్తుంది. ఇక గీయాలగా పంచాయతీ ఏడు వరకు వచ్చిందో ఓ పాలట్ల పోయి అరుచుకొని వద్దాం పాండ్రి. నిన్న ఓ కాంగ్రెస్ పార్టీ లీడర్ కార్లేపి బోర్లేసి నిప్పంటిస్తే ఇలా కమలం పార్టీ లీడర్ల అరెస్టులు నడిచినాయి కామారెడ్డిలా. పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావును పోలీసు వాళ్ళు కార్లెక్కిస్తే కార్యకర్తలు కార్యకర్తం పడ్డారు మా సార్లెట్ అరెస్ట్ చేస్తారని. ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా, దొరికిన వాళ్ళని దొరికినట్టే లెక్కలు పెట్టి గుంజుడు బయటికి ఇష్టేసుడు. గిట్లా కార్యకర్తలే కాదుల్లో పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కూడా మస్తు గరమయ్యారు కాంగ్రెస్ వాళ్ళ మీదకి. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉండో ఇవన్నీ కూడా మేము ఖండన చేస్తా ఉన్నాము. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి ఇంకోసారి ఇటువంటి దాడులు కాకుండా హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలుకి పంచాయతీ పుట్టిందంటే కామారెడ్డి ఎమ్మెల్యే కాడపల్లి వెంకటరమణారెడ్డి సార్ కాలేజీ భూములను కబ్జా పెట్టినని కాంగ్రెస్ లీడర్ షబ్బీర్ అలీ సార్ అన్నందుకు నేను ఎడ కబ్జా పెట్టినో ఆధారాలు పట్టుకుని రాలి అని ఎమ్మెల్యే సార్ సవాల్ వేస్తే నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును చుట్టుముట్టేందుకు వచ్చిర్రు. ఆడ కాంగ్రెస్ వాళ్లకు కమలం పార్టీ వాళ్లకు పొట్టు లొల్లిగా సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినందుకు ఇవాళ చలో కామారెడ్డి అని కామారెడ్డికి కార్లు కట్టిరు కమలం పార్టీ వాళ్ళంతా. ఈ గట్ల అందరు వస్తే పెద్ద లొల్లి అవుతుంది అనుకున్నట్టు కావచ్చు పోలీసు వాళ్ళు. ఆడికి బంధు పెట్టిరు, దొరికిన వాళ్ళని దొరికినట్టే అరెస్ట్ చేసిర్రు, తీసుకుపోయి ఇళ్లలో పెట్టి తాళాలు వేసిర్రు. పువ్వు పార్టీ పేపర్ రామచంద్రరావు సారు, ఈటల రాజేందర్ సార్లు ఇంతమంది పువ్వు పార్టీ లీడర్లను అరెస్ట్ చేసిర్రు ముందుగానే పోలీసు వాళ్ళు. ప్రజాప్రతినిధుల్ని సైతం ఈ రోజు అరెస్టు చేసి నిర్బంధించడం పాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతా ఉన్నాం. 2 రోజుల నుంచి కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద విచారణ జరపలేదు, మరి దాడికి పాల్పడే ప్రయత్నం చేసేటువంటి వారిని అరెస్టు చేయలేదు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. బాన్స్వాడలో మానుషంగా దాడి చేసేటువంటి వారిని వదిలేసి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అరాచకం చేస్తా ఉన్నాం. ఇక ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో ఏమో గానీ కాంగ్రెస్ కు కమలానికి నడుమ సవాళ్ళ రాజకీయం గట్టినే నడుస్తుంది ఇప్పుడు కామారెడ్డిలా. మరి చూడాలి రేపు ఏమవుతుందో. ఇక ఇంట్లో ఏ చిన్న కార్యం పెట్టుకున్నా సరే పంతులు కాడికి పోయి మంచి ముహూర్తం ఏముందో చూసుకుంటారు చాలా మంది. అయ్యవారు పంచాంగం చూసి 2-3 తారీఖులు చెప్తే ఆండాళ్లకు ఏది కుదిరితే అది పెట్టుకుంటారు. ఇండ్లకు పోవుడు, పాలు వంగిచ్చుడు, వ్యాపారాలు, ఇంకేం దావతైనా అన్నిటికీ మంచి ముహూర్తం పెట్టుకుంటారు మనోళ్ళు. ఇక పెళ్లిళ్ళకైతే మంచి ముహూర్తం పక్కా ఉండాల్సిందే. ఇక ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే 1, 3, 4, 7, 8, 9, 11, 12, 15, 20, 21, 25, 26, 27, 28, 29 బడిపోరల ర్యాంకులు కాదుల్లో పెళ్లి ముహూర్తాలు. ఈ ఏడు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునేటోళ్లకు బొచ్చడు ముహూర్తాలు. ఫిబ్రవరి 19వ తారీఖు నాడు షాలైతే డిసెంబర్ 12 దాకా బొచ్చడు లగ్గాలున్నాయి ఈ ఏడు. కాకుంటే నడిమిట్ల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు మాత్రం ఒక్కటి కూడా లేదు లగ్గం. మొత్తం 53 మంచి రోజులున్నాయి లగ్గాలకి ఈ ఏడాదిలా. 3 నెలల సంది 3 ఉండే ముహూర్తాలు లేక ఆగిపోయిన కార్యాలన్నీ షాలైనట్టే. ఇక అట్ట ఒక 5-6 నాడే ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయో ఎరికేనా? ఏం తక్కువ 500కు మీదనే. మళ్ళా అందడగిటనేమో అనుకునే కాదు, ఒక హైదరాబాద్ పట్టణంలే అంటే జిల్లాల పోయింటి పల్లెల పోయింటి ఇంకెన్ని ఉన్నాయో. ఇక పోయినాడు నవంబర్ 26వ తారీఖు నాడు ఆఖరి ముహూర్తం. అయ్యాల్టి సంది ఇప్పటి వరకు ఒక్కడి కూడా మంచి గడియే లేకుండే. ఇక ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉండటంతోనే ఆగిపోయిన కార్యాలన్నీ ముంగడ పడుతున్నాయి అన్నట్టు. ఇంకేముంది, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు పెళ్లికలు వచ్చినట్టు అయిందనుకో రాదులి. ఫిబ్రవరికి సాల్వ్ చేస్తే మే వెళ్ళిపోయేటాలకు ఏం తక్కువ 20 ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లకు ఫుల్ డిమాండ్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు, ముహూర్తాలు ఉన్నప్పుడే ముల్లె చేసుకోవాలన్నట్టు చేస్తున్నాడు ఫంక్షన్ హాల్ ఓనర్లు సుతా. మరి బొచ్చడు గిరాకీ ఫంక్షన్ హాల్ గిరాకీ పెరిగినట్టే కిరాయిలు కూడా పెంచలేమో మరి. అయ్యవార్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, డీజేలు, టెంట్ హౌస్, క్యాటరింగ్, డెకరేషన్, సప్పులోలు, పూల వ్యాపారాలు చేసుకునేటోళ్ళు, వంట వండేటోళ్ళు, వడ్డించేటోళ్లకు ఫుల్ గిరాకీ బౌండరీకి ఇప్పడుతుంది.